For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. స్వాతి గారు, పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా అని ఎలా తెలుస్తుంది? ఒకవేళ నెగిటివ్ ఎనర్జీయే ఉంది, దాన్ని పాజిటివ్ గా ఎలా మార్చుకోవచ్చు? బాగుంది విద్య. ఇది అందరికీ ఉండే డౌటే. అసలు పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి అని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఈ రోజుల్లో. అయితే ఈ దెయ్యాలు భూతాలు ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా, అవన్నీ ఉంటాయో ఉండవో మనకు తెలియదు, అది సెకండరీ. బట్ నేనైతే అలాంటివి పెద్దగా అంటే ఇదే ఉంటుంది అని జనాలను అయితే భయపెట్టను. ఉంటాయి అంటారు, గాలి ధూళి ఖచ్చితంగా ఉంటుంది ఎంతో కొంత, కానీ మనం అది పోర్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు కదా, భయపడుతూ ఉంటారు జనాలు. అయితే ఆ కొనలో వచ్చేవన్నీ కూడా నెగిటివ్ ఎరా, అర్థమైంది కదా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు గాలి ధూళి కంటికి కనిపించిన ఇరిటేటివ్నెస్ ఏంటో ఏదో దెయ్యం పట్టినట్టు అవుతున్నారు వీళ్ళు, చాలా మంది అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా నెగిటివ్నెస్ కిందకే వస్తాయి. పాజిటివ్ అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళలో ఉండే ప్రతి ఒక్క మంచి గుణం. పాజిటివ్ అంటే మంచి గుణాలతో మెసలడం, ఆ రకంగా మంచి తత్వంతో ఉండడమే పాజిటివ్. ఇది మనకి తెలుగులో వచ్చేసి సకారాత్మకం నకారాత్మకం అంటారు, తెలుగు వర్డ్స్ ఇవి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ అని అంటున్నాం కానీ అది సకారాత్మకం నకారాత్మకం అని అంటారు. సకారాత్మకం అంటే పాజిటివ్, నకారాత్మకం అంటే నెగిటివ్, ఇది తెలుగులో అంటారనమాట. అయితే ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది ఎలా చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో అన్నారు కదా, మన ఇంట్లో ఇప్పుడు ఇంట్లో నెగిటివిటీ ఉంది అన్న విషయం ఎలా తెలుస్తుందంటే, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాం, కొందరికి ఏంటి తరచూ వాళ్ళ ఇంటికే వెళ్ళాలనిపించేస్తుంది, గమనిస్తారో లేదో. ఇప్పుడు నా అలాంటి దాన్ని ఉన్నాను అనుకుందాం, నాకు ఎక్కడికైనా వెళ్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆలోచన ఉంటుంది. కొందరికి ఇంటికి అబ్బా ఇంకాసేపు ఉండాలనిపిస్తుంది, నాకు వెళ్ళాలని లేదు అని అంటారు, నెగిటివ్ ఉన్నట్టే. ఇంటికి వెళ్ళాలి అనిపించట్లేదు, మనం బయటే స్పెండ్ చేయాలనిపిస్తుంది అంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేనట్టే. ఇది 100%. మన ఇంట్లోనే నిజంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటే మనం ఎందుకు మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడం? అంతే కదా. తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలి అనిపిస్తుంది, అది ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలి అనిపిస్తుంది. గత ఏడాది లేదా గత నెల వెళ్ళినా మళ్ళీ నెల ఎవరైనా మనకి టికెట్స్ తీసారంటే వెళ్తాం హ్యాపీగా. అసలు తిరుపతి వెళ్తున్నామంటే ఎక్కడో ఉన్న తిరుపతికి ఇక్కడ స్పృహిస్తాం మనం, అంటే తిరుపతిలో ఏదో ఎనర్జీ ఉంది ఫీల్ అవుతున్నాం కదా. ఎందుకు అక్కడెక్కడో తిరుపతి ఉంది, వచ్చే నెల వెళ్ళాలి, ఇప్పుడు ఎందుకు మనం స్పృహించడం? కానీ మనం స్పృహిస్తున్నాం, దట్స్ పాజిటివ్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జామిన్ చేయడానికి. మన ఇంట్లో అంటే ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లేదో, ఎక్కడికైనా వెళ్ళినా ఇంటికి వెళ్లకుండా బయటే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళ ఇంట్లో 100% నెగిటివ్ ఉన్నట్టే, ఇట్స్ డామ్ షూర్. ఎందుకంటే ఎప్పుడైతే నెగిటివ్నెస్ మన ఇంట్లో ఉంటుందో మనకి మన ఇంట్లో ఉండబుద్ధి అవ్వదు. ఎక్కడైతే పాజిటివ్నెస్ ఉంటుందో మనం మన ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు పని అవుతుందా, ఇంటికి ఎప్పుడు వెళ్దామా, ఈ ఆలోచనే ఉంటుందన్నమాట. ఇది చాలా మందికి మనం చూస్తూ ఉంటాం కూడా. కొందరు ఇప్పుడు ఎక్కడైనా మనము బయటికి వెళ్ళినా మన చుట్టాల్లో కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఇంటికి ఎప్పుడు వెళ్తానో అంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లో పాజిటివిటీ ఉంది, ఇంటికి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఆ ప్లేస్ లో హ్యాపీనెస్ దొరుకుతుందని అర్థం, అంతే కదా. ఈ రకంగా ఒకటి గుర్తుంచుకోవాలి మనం, పాజిటివ్నెస్ ఇంట్లో ఉంది, ఇప్పుడు నెగిటివ్నెస్ ఉంది అన్న విషయం మనకు క్లియర్ ఎలా అనిపిస్తుందని. అదే పాజిటివ్నెస్ ఇంట్లో ఉంది అని అనిపించడానికి కారణం ఏంటంటే, మన ఇల్లు మనకి గుర్తుకు రావడం ఒకటి. ఇంకొకటి, బయటికి వెళ్ళాము, డోర్ తీయిస్తాం, లాక్ ఓపెన్ చేసి లోపలికి. ఇప్పుడు మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు బయట ఉంటున్నాం, ఏదో ఆఫీస్ వర్క్ అనుకుందాం. 6 తర్వాత ఇంటికి వెళ్ళగానే డోర్ తీయంగానే సువాసన వస్తుంటుంది. కొందరి ఇళ్లలో రాదు అది, కొందరి ఇళ్లలో మాత్రమే ఆ పరిమళం, ఒక ధూపం వాసన, ఉదయం పెట్టిన భగవంతుడికి అర్పించిన ధూపం డోర్ తీసి ఈవినింగ్ 6 o'clockకి తీస్తే కూడా స్మెల్ వస్తుంది. అది పాజిటివ్. అంటే వాళ్ళ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ లేవు, పాజిటివ్ గా ఉంది. ఇంకొక రకంగా చెప్పాలి అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది శుచి శుభ్రం కూడా. 100% పాజిటివ్నెస్ ఇంట్లోకి ఎలా వస్తుందంటే, మనం మూలలో క్లీన్ చేసుకోవాలి, ఇల్లు ఎప్పటికప్పుడే తుడుచుకోవాలి, ప్రతి వస్తువు శుచి శుభ్రంగా ఉంచుకోవాలి. బెడ్షీట్స్ నుంచి బ్లాంకెట్స్, మనం యూజ్ చేసే హ్యాండ్ కర్చీఫ్స్తో సహా వాష్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు అడగచ్చు, ఇవన్నీ వాష్ చేసుకుంటే నెగిటివ్నెస్ పోతుందంటే 100% పోతుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్తాము, హ్యాండ్ కర్చీఫ్స్ యూజ్ చేస్తాము, వివిధ రకమైన బ్యాక్టీరియా దానిపైన చేరుతుంది. అది వాష్ చేయడం వల్ల కొంతవరకు మనకి నెగిటివ్నెస్ పోతుంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనము బయటికి ఎక్కడికైనా వెళ్తాం షాపింగ్కో లేదా ఇంకో అవసరమైన పని మీద, కొన్నిసార్లు మనకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఇంటికి రాగానే, ఎందుకో తెలియదు, హెడేక్గా, బాడీ పెయిన్స్గా, ఏదో చికాగ్గా. అలాంటప్పుడు చాలా మంది కాలు చేతులు మొహం కడుక్కుంటే కొద్ది రిలీఫ్ వస్తుంది అంటారు, కానీ అలా కాకుండా
వెంటనే గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి స్నానం చేసుకుంటే కూడా మనకి కంటికి కనిపించిన బ్యాక్టీరియా బాడీ పైన వ్యాపించి ఉంటుంది కాబట్టి అలాంటివి రిమూవ్ అయిపోతాయి. అంతే కదా, అప్పుడు మనం ఫ్రెష్ గా ప్రశాంతంగా, నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళాను అంటే ఖచ్చితంగా ఇంట్లోకి అడుగు పెట్టంగానే గ్రీజర్ వేయడం, స్నానానికి వెళ్ళిపోవడం. నాకు ఇది నాకే కాదు మా పిల్లలకు కూడా వచ్చేసింది అది. అంటే బయటికి వెళ్తే ఖచ్చితంగా స్నానం మా ఇంట్లో, ఆ రకంగా ఉంటాం మేము. ఇన్ కేస్ ఎప్పుడైనా చెయ్యకపోయినా నేను పిల్లల్ని విసిగిస్తాను. అంటే నేనే కాకుండా వాళ్ళు చేసుకోకపోయినా నాకు ఇరిటేషన్ అనమాట. ఈ ధోరణిలో కూడా మనం మంచిగా స్నానం చేసుకోవడం వల్ల కూడా పాజిటివ్నెస్ వస్తుంది. చాలా మంది చిరాకు పెడుతూ ఉంటారు, ఎప్పుడు చూడు డిప్రెషన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళకి నెగిటివ్ ఏరియాస్ త్వరగా అట్రాక్ట్ అవుతాయి. నెగిటివ్నెస్ అంటేనే మూడ్ ఆఫ్నెస్. పాజిటివ్ అంటే ఎప్పుడు ఆహ్లాదంగా, ఉల్లాసంగా, హ్యాపీగా ఉండడం. మరి ఎవరైతే ఎప్పుడు ఏడుస్తూ, అంటే నెగిటివ్నెస్ ఇంట్లోనే కాదు మనుషుల్లో కూడా ఉంటుంది. అది ఎలా అంటే ఆలోచన విధానం. సరైన ఆలోచనలు ఉన్నాయి, చక్కగా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు పాజిటివ్ వేలో వెళ్తున్నట్టే. వాళ్ళ ఆలోచన విధానం బాగాలేదు అంటే నెగిటివ్ ధోరణిలో ఉన్నట్టే కదా. ఇంకొకటి, చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు మన గురించి అది మిమినైజ్ చేస్తూ ఉంటారు అని, అది కూడా నెగిటివ్. ఇప్పుడు ఒకవేళ ఎవరో చెప్పుడు మాటలు ఆడుకుంటున్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు అని అనిపించింది అనుకుందాం మనం, అది కూడా నెగిటివ్నెస్. వాళ్ళు ఆడుకుని నీకెందుకు ఆలోచన రావాలి అంటే నీ ఆలోచనలో కూడా నెగిటివ్ ఉంది అని అర్థం. ఈ ధోరణిలో కూడా మనుషులు ఆలోచించకపోతే కొంతవరకు వాళ్ళు పాజిటివ్ గా ఉండొచ్చు. స్వాతి గారు, పాజిటివ్ గా ఇల్లు ఎలా ఉంచుకోవచ్చు? చక్కగా ఉంచుకోవచ్చు. ఏంటంటే పాత వస్తువులన్నీ తీసి పాడేయాలి. అయితే బాగా జిగురుగా జిడ్డు పట్టిన వస్తువులు కొందరు వాడుతూ ఉంటారు కదా, అలా కాదు. ఒకవేళ పాడేయలేకపోయినా కూడా నీట్ గా వాష్ చేసుకోవడం. అంటే మనం కొందరు చూస్తాం విద్య, అసహ్యంగా ఉండడం వేరు, పేదరికం వేరు. నేను నా కళ్ళతో చూసాను, పేదరికంలో ఉండి కూడా చాలా వాళ్ళకి 3 జతల బట్టలు ఉంటాయి చంటి పిల్లలకి, కానీ తల్లులు ఎంత శుచిగా ఉతుకుతారో. ఎంత అంటే ఆ బేబీకి, ఆ పిల్లలకి ఆ బట్టలు వేస్తే ముద్దాడుకుందాం అనేటట్టుగా ఉంటారు. అంటే పేదరికం ఉన్నా కూడా వాళ్ళు ఆ ఉన్న బట్టలనే చాలా సద్వినియోగంగా వాడుతున్నారు. ఉండి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి కూడా దారిద్రంగా పిల్లల్ని ఉంచుతున్నారు కొందరు. అది నేను నా కళ్ళతో చూశాను. అసలు వాళ్ళకి అన్నీ ఉంటాయి, రకరకాల బట్టలు. ఇప్పుడు ఆన్ స్పాట్ కూడా వాళ్ళ ఇంటికి ఆన్లైన్లో పెట్టుకొని తెప్పించుకునే క్యాపబుల్స్ ఉంటాయి. కానీ వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ విస్తృతమైన ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంటుంది. శుచి శుభ్రం అనేది ఇంట్లోనే కాదు, మన ఇంట్లో ఉండే చిన్నపిల్లల్లో కూడా కనబడాలి. అది పాజిటివ్నెస్. పిల్లలకి చక్కగా నీట్గా బట్టలు వేయడం, వాళ్ళని నీట్గా స్నానం చేయించడం. మనం చాలా మందిని చూస్తాం కదా, పిల్లల్ని సరిగ్గా కొందరు పట్టించుకోరు, కొందరు బాగా చూస్తారు. ఇప్పుడు పిల్లలు నీట్గా లేకపోతే అసహ్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల్నే నువ్వు నీట్గా ఉంచుకోలేకపోతున్నావు, తల్లులు ఇంకేం నీట్గా ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏం నీట్గా చేస్తారు, అంతే కదా. ఈ రకంగా అంటే ఎక్కడ మన ఇల్లే కాదు, మన పిల్లలు కూడా శుచిగా ఉండాలి. ఇది కూడా లక్ష్మీప్రదమే, అండ్ అది పాజిటివ్ కూడా. ఇంట్లో పిల్లలు నీట్ గా క్లీన్ గా ఉంటే వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి, వాళ్ళు హెల్దీగా ఉంటారు, మనం బాగుంటాం. పిల్లల్ని చూస్తే ఇరిటేషన్ రాదు, ముఖ్యంగా కొట్టాలనిపించదు శుచి శుభ్రంగా ఉన్న పిల్లల్ని. వాళ్ళు ఎంత అల్లరి చేసినా భరిస్తాము. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి బాగా. పిల్లలు ఎంత అల్లరి చేసినా వాళ్ళు క్లీన్ గా కనిపించారు అనుకో, కంటికి ఒక ఆనందం, కొట్టవు, దెబ్బ వెళ్ళదు. అదే పిల్లలు జింగురు జుట్టేసుకొని ఏదో పిచ్చిగా ఉండి అల్లరి చేస్తే దెబ్బలు పడిపోతాయి వెంటనే ఖచ్చితంగా. అంటే వాళ్ళ క్లీన్నెస్ కూడా వాళ్ళకి ఒక రక్షా కవచంలో ఉంటుంది. అది పిల్లలకు కూడా మనం చిన్నప్పుడే చెప్పాలి. ఇదే పాజిటివ్ ఎరా అంటే. పాజిటివ్ అనేది ఎక్కడో బయట నుంచి కొనుక్కొని వచ్చి పెట్టుకునేది కాదనమాట. అది మన ఆలోచనలో, మనలో, మనం చేసే పనుల్లో ఉంటుంది. కొందరు చూడండి, వాళ్ళ మొహ కలువకలు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళని పూర్తిగా మనం వాళ్ళతో స్పెండ్ చేయకపోయినా దేర్ ఇన్ ద పాజిటివ్ వే, వీళ్ళతో ఉంటే ఎంత పాజిటివ్గా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కొందరిని గమనిస్తూ ఉంటే, మనం ఎవరితో అయినా మాట్లాడితే, లేదా మనం ఎవరితో అయినా మాట్లాడినా, కొందరు మాట్లాడితే చికాకుగా అనిపిస్తుంది. ఈవిడేంటిని మాట్లాడుతుంది, కాస్త క్వైట్గా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అంటే అక్కడ ఏదో నెగిటివ్ ఎరా ఫామ్ అయిందనే కదా అర్థం. నెగిటివ్నెస్సే కదా, ఆలోచన మనకి వచ్చింది అంటే వాళ్ళలో నెగిటివ్ ఉన్నట్టే. కొందరు వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది, ఇంకోసేపు గడపాలి వీడితో, ఇంకాసేపు గడపాలి అని ఆలోచన, అంటే పాజిటివ్ అనమాట. అలా ఏంటంటే పాజిటివ్గా ఉండే మనుషులు మనకు తెలుస్తారు. కొందరితో సావాసంలో ఉంటే కూడా మనకి తెలియకుండా మనం చిరాకుగా, ఇరిటేటివ్గా, బిహేవియర్లో చేంజింగ్ వస్తుంది. కొందరితో సావాసంలో ఉంటే పిల్లల్లో మనం ముఖ్యంగా గమనించవచ్చు అనమాట. ఎలా అంటే మన పిల్లలు కూడా కొత్త రకమైన ఫ్రెండ్షిప్ దొరికినప్పుడు, అవతల ఫ్రెండ్షిప్ మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు అనేవి వీళ్ళపైన ప్రభావితం అవుతాయి. ఇంటికి రాగానే మనతో చేసిన బిహేవియర్లో కానీ, లేదా మాట్లాడే విధానంలో కానీ మార్పు కనిపిస్తుంది. ఆచి తప్పకుండా కరెక్ట్గా అబ్జర్వ్ చేసే మదర్స్కి తెలుస్తుంది ఇది 100%. అంటే ఎలా అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల గురించి బాగా ఆలోచించే తల్లులు కనిపెట్టచ్చు. నేను అది అందరూ చేయగలరు అని నేను చెప్పలేను, కానీ ఎవరైతే అంటే ఎవరి క్యారెక్టర్ వైజ్ వాళ్ళు శ్రద్ధగా ఉంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా.
అంతే కదా. పిల్లల పైన శ్రద్ధ లేకపోయిన వాళ్ళైతే గమనించరు, ఏదో స్కూల్కి వెళ్ళారా, వచ్చారా, లంచ్ బాక్స్ తోమామా, టిఫిన్ పెట్టి పంపించామా. ఇలా కాకుండా పిల్లలతో టైం స్పెండ్ చేసే తల్లులకి పిల్లల బిహేవియర్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ రకంగా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ పాజిటివ్నెస్ కూడా వీళ్ళపైన పడుతుంది, నెగిటివ్నెస్ కూడా పడుతుంది. ఎవరి వరకు ఎందుకండి, మన పిల్లలే ఉంటారు, పక్కన వాళ్ళు క్లాస్ లో కూర్చున్న వాళ్ళు ఏదో దరిద్రమైన వర్డ్ యూస్ చేస్తే తిరిగి ఇంటికి వచ్చి వీళ్ళు ఏదో సందర్భంలో వాడతారు. ప్రభావితం అయినట్టే కదా. అదే ఒక మంచి మాట అయినా కూడా, అది మన పిల్లల అన్న అవతల పిల్లలు వాడినా కూడా వాళ్ళ మాట కూడా ప్రభావితం అవుతుంది. అంటే సావాసంలో కూడా మనం ఎంచుకొని సావాసం చేసుకోవాలి. పాజిటివ్ అంటే మంచి మైండ్ సెట్, మంచి లక్షణాలు, మంచి ధోరణిలో వెళ్ళే వాళ్ళతో సావాసం చేస్తే మనము తెలియకుండా కొంతవరకు ఆ మార్గంలో నడుస్తాం అనమాట. మనకి తెలియకుండానే కొంతవరకు. నెగిటివ్ వాళ్ళతో కూడా ఇదే అవుతుంది. నెగిటివ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా కూడా మనకి తెలియకుండా వాళ్ళ ధోరణిలో మనం వెళ్తాము. అయితే ఇప్పుడు మనము అన్ని మనకి తెలిసైతే ఫ్రెండ్షిప్ చేయలేము. ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది, అది మారుతుంది. ఒకవేళ వాళ్ళలో మనకి ఎక్కువ దుష్కర్మ భావాలు కనిపించాయి అనుకుందాం, అలాంటప్పుడు కొంతవరకు మనం వాళ్ళకి మంచి చెప్పడం అయినా చేయాలి, లేదా వాళ్ళు వినకపోతే మనమే మారాలి. ఇది అనమాట. స్వాతి గారు, ఇంతేనా మరి ఇంట్లో పాజిటివ్ రావడానికి ఇంకేమైనా చేయమంటారా? ఇంకా కొన్ని చేయాల్సినవి ఏంటంటే, ముఖ్యంగా 2 పూట్ల దీపారాధన. అయితే దీపం పెడితే పాజిటివ్నెస్ వస్తుందా రాదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దీపం వెలిగించగానే ఒక టైప్ ఆఫ్ ప్రశాంతత లభిస్తుంది భగవంతుడి ముందు. అలాగే ధూపం వేసుకోవడం, ధూపం ఖచ్చితంగా 2 పూట్ల వేసుకోవాలి. అలాగే పూజా రూమ్ ని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లుతో పాటు ఫస్ట్ పూజా రూమే శుభ్రం చేసి ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేయాలి నన్ను అడిగితే. ఎందుకంటే పూజా రూమ్ ఫస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాం అనుకో, మనకి తెలియని ఒక పాజిటివ్నెస్ ఏర్పడుతుంది. ఇల్లు కూడా. అయితే నిజం చెప్పాలంటే ఎవరు క్లీనింగ్ వాళ్ళు సెల్ఫ్ క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది మనం ఫీల్ అవుతున్నామా లేదా నెగిటివ్ పాజిటివ్. అవన్నీ ఎందుకండి, ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ ఆడవాళ్ళం మనమే ఎప్పుడు తరచూ చేసే పని. అన్ని ఎక్కడొక్కడ క్లమ్జీగా మెస్సీగా పడేసాం అనుకో, మనకి ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఎంత ఇరిటేటివ్ గా బిహేవ్ చేస్తాం మనం. ఏదో బొట్టు బిల్ల దొరకదు, అన్ని కలికేసి పిచ్చి పిచ్చిగా. అదే అన్ని ఆర్డర్ వైజ్ నీట్ గా ఉంటే ప్రశాంతంగా అలంకరణ అవుతాం, చక్కగా బయటకు వస్తాం. ఇంట్లో కూడా డైలీ మనం మార్నింగ్ పూజ చేశాక అంతా పాజిటివ్ గా. నిజంగా పూజ నీట్ గా అంతా పూజ చేసినప్పుడు ఎక్కడొక్కడ ఉంటాయి కానీ తెలియని పాజిటివ్. రోజు పూజ చేయకుండా గిన్నెలు దోమేసి ఇల్లంతా క్లీన్ చేసినా కూడా ఆ ఫీల్ ఉండదు, ఎందుకో తెలియదు. కానీ ఈ రకంగా ఏంటంటే ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడం, నీట్ గా ఎప్పుడు అప్పుడు డోర్ కర్టెన్స్ వాష్ చేసుకోవడం. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చింది అని అనిపిస్తే వాటర్ లో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా మాప్ వేసుకోవడం. ఈ రకం కూడా చేస్తే కొంతవరకు మనం నెగిటివ్నెస్ ని అవాయిడ్ చేసుకోవచ్చు. అయితే ఈ నెగిటివ్నెస్ అనేది ముందుగా మన లోపటి నుంచి కూడా మనం తీసేయాలి. పైన ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ పనులైతే మన ఆలోచన విధానం, మనం చేసే ప్రక్రియ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటే కొంతవరకు మన నెగిటివ్నెస్ ని అరికట్టగలం. అయితే స్వాతి గారు, నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? మనకి నెగిటివ్ ఉంది మనం అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుందంటే, మనకి అనుకున్న పనులు అవ్వకపోవడం. ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా పని నేను అనుకున్నాను, మనం అంటూ ఉంటాంగా, ఎన్నిసార్లు అనుకున్న ఈ పని అవ్వట్లేదు, ఏంటో ఈ శనంతా నా చుట్టే తిరుగుతుంది, ఈ రకమైన మాటలు ఎక్కువ వింటాం. అంటే మనకి నెగిటివ్నెస్ ఉన్నట్టే. ఎక్కువగా నెగిటివ్నెస్ ఉన్న వాళ్ళకి అనుకున్న పనులు అవ్వవు. తర్వాత ఆ నెగిటివ్నెస్ నుంచి బయటికి రావాలి అనుకున్న వాళ్ళు చక్కటి మొక్కల్ని పెంచుకోవాలి, పూల మొక్కల్ని పెంచుకోవాలి. పూల మొక్కల్ని పెంచుకోవడం వల్ల మైండ్ సెట్ కూడా మారుతుంది. ఆ మొక్కల్ని చూసినప్పుడల్లా గ్రీనరీ, ఆ కలర్, ఫస్ట్ ఆ గ్రీనరీ నుంచి వచ్చే కలర్ మన ఐస్ కి మంచిది. తర్వాత మన ఆలోచన విధాన్ని కూడా మారుస్తుందంట. సైంటిస్ట్ ప్రూవ్ చేశారు, అది న్యూస్ పేపర్స్ లో కూడా వేశారు. ఎలా అంటే గ్రీనరీని పెంచుకునే వాళ్ళ ఆలోచన విధానం, కాసేపు మొక్కలతో వాళ్ళు గడిపే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటారంట. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. అయితే మొక్కల్ని పెంచాం కదా అని పిచ్చి పిచ్చిగా పెంచకూడదు. మనం పెంచే మొక్కలు శుభ్రంగా ఉండాలి, కుండీలు కూడా నీట్ గా ఉండాలి. ఎవ్రీ సండే, అంటే నేను చేసే ప్రాసెస్, ఎవ్రీ సండే వైపర్ క్లాత్ పట్టుకొని నీట్ గా తుడుచుకోవాలన్నమాట. అవుట్ ఏదైనా మట్టిలాగా బురదలాగా అనిపించినా క్లీన్ చేసుకోవాలి. అయితే ఇది మనం చేయడం వల్ల మన పిల్లలు కూడా చేస్తారు. మా ఇంట్లో ఎవ్రీ సండే నా బాధ్యత మా అబ్బాయి తీసుకున్నాడు. ఇప్పుడు వాడే మొత్తం ఇండోర్ ప్లాంట్స్ కానీ బయట ఉన్న మొక్కలు నీట్ గా కడిగేస్తాడు, తుడిచేస్తాడు, చక్కగా పెట్టేస్తాడు. పిల్లలు మనం ఏం చేస్తే అది చేస్తారు. అంటే మనము ఒక్కరు మారడం వల్ల పాజిటివ్ గా మన ఫ్యామిలీ అంతా మారుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక టీచర్ సరిగ్గా ఉన్నారు అనుకోండి, స్టూడెంట్స్ అందరూ బాగుంటారు. ఇంట్లో ఆడవాళ్ళు స్త్రీలు బాగున్నారు అనుకోండి, హస్బెండ్ బాగుంటారు, పిల్లలు బాగుంటారు. ఇంట్లో ఉమెనే బాగాలేకపోతే ఆ డిప్రెషన్ పిల్లల మీద ఫార్వర్డ్ అవుతుంది. హస్బెండ్ మీద అంటే ఎప్పుడూ ఉండేది, కానీ మనకి తెలియకుండా మన పిల్లల్ని కూడా మనం చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలతో ర్యాపో బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి అనుకుంటే ఫస్ట్ ఎవరు బాగుండాలి? ఇంట్లో ఆడవాళ్ళు బాగుండాలి. మనం ఉమెన్ కంటెంట్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళే బాగుండాలి.
అయితే మగవాళ్ళకి ఇది వర్తించదా అనే క్వశ్చన్స్ రావచ్చు మనకి. ఖచ్చితంగా వర్తిస్తుంది మగవాళ్ళకు కూడా, ఇదే వర్తిస్తుంది. మగవాళ్ళు కూడా ఈ ధోరణిలో ఆలోచించాలి. ఇంట్లో మనం గొడవలు చేయకూడదు, ఇంట్లో ఆడవాళ్ళని పద్దాక తిట్టకూడదు, ఇంట్లో ఆడవాళ్ళని కూడా పద్దాక తిట్టకూడదు, లక్ష్మి ఉండదు, ఆడవాళ్ళని తిట్టకూడదు అని పెద్దలు ఎందుకు చెప్తారు? ఇంట్లో మగవాడు ఉదయం పూట తిట్టేసి వెళ్ళిపోతాడు, ఆ రోజంతా ఆ స్త్రీ మూడ్ ఆఫ్ గా ఉంటుంది ఆవిడ, అంతే కదా. ఏ పని చేయాలన్నా మా ఆయన తిట్టాడో అని ముర్రో బుర్రో అని ఏడుస్తూనే ఉంటుంది రోజంతా. ఆ విషయం తనలో ఉంచుకుంటుందా అంటే తోడుకోడలకు, అక్క చెల్లెలకు, వదిలకు ఎవరికొరకు చెప్తారు, మళ్ళీ అక్కడే పోర్ట్రేట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ ఎరా. అలా కాకుండా నీకు తిట్టాలనిపించిన ఒక 5 నిమిషాలు కంట్రోల్ చేసుకో, ఏమవుతుంది? ఇది మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా. మనకు తిట్టాలి అనిపించింది, పిల్లల్ని కొట్టాలి అనిపిస్తుంది, నేను చేసే ట్రిక్, నాకు మా పిల్లల్ని కొట్టాలన్నంత కోపం వస్తుంది, కొట్టను, కాసేపు ఓపిక పడతాను, ఒక 20 లెక్క పెట్టుకుంటాను, ఇంకా కోపం వస్తుంది కొట్టాలి, అప్పుడు కొడతాను. అది ఒక దెబ్బ. కానీ ఫస్ట్ వచ్చినంత కోపం అప్పుడు ఉండదు, రెండో దెబ్బకి వేయలేము. అంటే రెండోసారి వాళ్ళ మీద చేయెత్తేసరికి అంత కోపం ఉండదు. ఒక్కొక్కసారి నవ్వు కూడా వస్తుంది. ఇలా కొద్దిసేపు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే మన పిల్లల్ని మనం కొట్టం, అక్కడ జరగాల్సిన ఒక పెద్ద గొడవ ఆగుద్ది. గొడవల వైపు కూడా మనం కాలు వేయకూడదు అసలు. ఎక్కడైనా ఒకవేళ ఎవరైనా గొడవ పడుతున్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా మనం వాళ్ళని ప్రోత్సహించకూడదు. గొడవ వద్దు, కాస్త కామ్ అయిపో అని చెప్తే మనకి తెలియకుండా మనం వాళ్ళకి మంచి చేసిన వాళ్ళం అవుతాము. మనకి తెలియకుండా మనలో చాలా మంచి ఉత్తేజింపబడుతుంది. ఉత్తేజింపబడడం అంటే మనలో ఉన్న చెడు క్వాలిటీస్ అన్ని డెడ్ ఎండ్ అయిపోయి ఒక మంచి పాజిటివ్ ఎరా అనేది మొదలవుతుంది అనమాట. ఇవన్నీ కూడా నెగిటివ్ కి పాజిటివ్ కి సంబంధించినవి, మనుషులో ఉన్న ఆలోచనలు అని నా అభిప్రాయం. ఇప్పుడు ఒక ఇల్లు క్లీన్ గా ఉంది అంటే ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తాం, అంతే కదా. ఒకవేళ మేట్స్ ఉన్న వాళ్ళు మేట్స్ తో చేయిస్తున్నా కూడా ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ మేట్స్ వచ్చి నేను చేసేస్తాను అనరు. మనం యజమానురాలు చెప్తేనే చేస్తారు. అంటే ఆవిడకి శ్రద్ధ ఉంది. ఇల్లును శుచిగా ఉంచుకోవాలి, మనం శుచిగా ఉండాలి, మన వస్త్రాలు శుభ్రంగా ఉండాలి. నేను వస్త్రాలు శుభ్రంగా ఉండాలంటే కొనుక్కొని వేసుకోండి రకరకాలుగా అని అర్థం కాదు. ఉన్న వాటిని నీట్ గా వాష్ చేయడం. ఇందాక నేను చెప్పాను కదా, పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా 2 చేతులు ఉన్నా శుచిగా శుభ్రంగా ఉతికి వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని ఉన్నా కూడా వాటిని శుచిగా శుభ్రంగా మెయింటైన్ చేయని వాళ్ళని కూడా నేను చూశాను. ఈ రకంగా కాకుండా ఉన్న వాటిని చాలా శుభ్రంగా వాడుకోవడం, వాష్ చేసుకోవడం, సువాసన వచ్చే జవ్వాజీ పౌడర్ లాంటివి కాస్త బట్టలకి అప్లై చేయడం, లేదా జవ్వాజీ సెంట్ వస్తుంది ఇప్పుడు, అలాంటి పర్ఫ్యూమ్స్ లేదా శాండిల్ పర్ఫ్యూమ్స్ ఇలాంటివి అల్మర్లో పెట్టుకున్న వస్త్రాలకి కాస్త రుద్ది పెడితే మంచి సువాసన వస్తాయి అనమాట. ఒక టైప్ ఆఫ్ పోర్టర్ స్మెల్ రావు. కొన్నిసార్లు వార్డ్ బోర్డ్స్ లో కూడా అదొక టైప్ ఆఫ్ ముక్కు వాసన వస్తుంటాయి కొందరిళ్లలో. అలా రాకుండా ఈ రకంగా సువాసన సెన్స్ వాడితే కూడా ఇల్లంతా కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఈ రకంగా మనం ఇంట్లో ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తే గొడవలు తక్కువగా అవుతాయి. ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల కూడా మనకి హెడ్ ఏక్స్ వచ్చినా, తీవ్రమైన జ్వరాలు వచ్చినా కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో ఉండడం వల్ల వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ వల్ల కూడా మనకున్న రోగాలు, అంటే రోగాలు అంటే పెద్ద పెద్దవని కాదు, ఫీవర్స్, జలుబు, హెడ్ ఏక్ లాంటివి కూడా చాలా తక్కువగా వస్తాయి అనమాట. ఆ ఆక్సిజన్ పీల్చుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుందని సైంటిస్ట్ అంటున్నారు. కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ఎక్కువ కాకపోయినా చిన్న చిన్న మొక్కలు కొన్ని తెచ్చి పెట్టుకుంటే మంచిది. పచ్చని మొక్క ఎప్పుడూ మంచిదే, మా మదర్ చెప్తూ ఉంటారు, ఎప్పుడు పచ్చని మొక్క మంచిదే. ఆ రకంగా అయితే స్వాతి గారు, పాజిటివ్ గా ఉండాలంటే మనలోని ఆలోచన ఫస్ట్ మారాలి. అంతే, ఖచ్చితంగా మన ఆలోచనలు బాగుంటే అంతా పాజిటివ్ గా ఉన్నట్టే. పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు పక్క పక్కన ఉండవు. ఉంటే నెగిటివ్ ఉంటుంది లేదా పాజిటివ్ ఉంటుంది, అంతే కదా. పాజిటివ్ గా ఉన్న వాళ్ళ దగ్గర నెగిటివ్ ఉండదు, నెగిటివ్ గా ఉన్న వాళ్ళ దగ్గర పాజిటివ్ ఉండదు. ఇది ఆబ్వియస్ గా. ఇప్పుడు 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి, పోలింగ్స్ చూడండి, ఒక వైపు అటాక్ అవుతాయి, ఆ 2 సేమ్ పోల్స్ అని. ఇటు ఆపోజిట్ డైరెక్షన్ లో అవి ఎప్పుడు కూడా అతకవు. ఇదే ఫార్ములా పాజిటివ్ నెగిటివ్ కూడా. పాజిటివ్ ఎప్పుడు ఫ్రెండ్స్ అవుతారు, నెగిటివ్ పాజిటివ్ ఫ్రెండ్స్ అయినా కూడా కొన్నాళ్ళే ఉంటుంది ఆ స్నేహం. అది చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.